ఆహారంతో పాటు పిల్లలు ఎదగటానికి కావలసినటువంటి ఒక గ్లాసు పాలు కూడా వారానికి 3 రోజులు పిల్లలకి ఒక గ్లాసు పాలు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టారు. మరో 3 రోజులు రాగి జావా, మరో 3 రోజులు ఒక గ్లాసు ఇచ్చేటట్టుగా అల్పాహారంతో పాటు 3 రోజులు పాలు, 3 రోజులు జావా, మొత్తంగా 6 రోజులు కూడా చాలా మంది డాక్టర్లతో ఆలోచన చేసి పౌష్టిక ఆహారాన్ని మెనుగా తయారు చేసి అందిస్తా ఉన్నాం. చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు ప్రభుత్వాలు ఫ్రీబీస్ అని. ఇది ఫ్రీబీస్ కాదు. ఎవరైనా ఉచితాలుగా ప్రభుత్వాలు పంచుతున్నాయని ఎవరైనా భావిస్తే వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నట్టుగానే మనం భావించాలి. మనం ఈరోజు దేని మీద పెట్టుబడి పెట్టినా, పరిశ్రమల మీద కానీ, డ్యామ్స్ మీద కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టినా ఆ పెట్టుబడి తర్వాత రాష్ట్రానికి స్థూల ఆదాయ ఉత్పత్తి పెంచుకోవటం కోసమే మనం పెట్టుబడి పెడతాం. ఆ పెట్టుబడే ఈ రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకాలుగా మారతాయి. ఈరోజు ఉచితాలని పిల్లలకి ఉదయం పూట అల్పాహారం విందు కానీ, లేకపోతే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కానీ, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కానీ, లేకపోతే అందరికీ సన్నబియ్యం ఇచ్చే పథకం కానీ, లేకపోతే మహిళలందరూ ఆర్టీసీలో ఉచితంగా తిరిగే పథకం కానీ, ఏ పథకం తీసుకున్నా ఇవి ఉచితాలు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎదగటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడిగానే చూడాలి. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో మనుషులు, అప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది. ఎప్పుడైతే అనారోగ్యంగా ఉంటారో కుటుంబాలు, ఉత్పత్తి తగ్గటమే కాదు, ఆ కుటుంబం మీద, సమాజం మీద భారంగా మారుతారు వారు. ఎప్పుడైతే చదువుకున్నటువంటి విద్యార్థులు మేధస్సుతో ఎదుగుతారో వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధికి వజ్రాల్లాగా మారుతారు. చదువు లేకుండా ఆ మెదడు ఆగిపోతుందో అప్పుడు రోజువారీ కూలి 100 రూపాయలకో 200 రూపాయలకో వాళ్ళు మారి ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ వాటా తగ్గిపోతుంది. అదే వాళ్ళు కంప్యూటర్ సైంటిస్ట్ గానో, ఇంజనీర్ గానో, డాక్టర్ గానో, ఒక లాయర్ గానో ఎదిగితే రోజుకి 1000 రూపాయల ఆదాయం సంపాదించి ఆ ఆదాయంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారు. ఆరోగ్యంగా పెరిగేటువంటి మానవ వనరులు ఈ రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారు. ఆ ఉపయోగపడేటువంటి పెట్టుబడిని దయచేసి ఫ్రీబీస్గా ఎవరు భావించవద్దు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పెట్టుబడిగా చూడాలి చెప్పి సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కొంతమంది కోహనా మేధావులు చాలా మంది రాస్తా ఉంటారు, ప్రభుత్వాలు ఉచితాలు పేరు మీద దోబరా చేస్తున్నారని. కాదు దోబరా, ఇదే అసలైన పెట్టుబడి. దీనితో పాటు మిగతా వాటి మీద పెట్టుబడి ఉన్నప్పుడే రాష్ట్రం సమగ్రంగా, సమతుల్యంగా, ఎటువంటి విభేదాలు లేనటువంటి సమాజ నిర్మాణం జరగటానికి, సమసమాజ స్థాపన జరగటానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. కాబట్టే ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా రూపాయి పోగేసి ఈ రాష్ట్ర జనాభా కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలు చేపట్టాం. అందుకే ఆలోచన చేశాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి స్థాయిలో ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో, అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్తో ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ఈరోజు మనం మొదలుపెట్టాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు వడివడిగా పనులు సాగుతూ ఉన్నాయి. దాదాపు 2600 మంది విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ
ఓసీ విద్యార్థులందరూ కలిసి ఒక వసుదైక కుటుంబంలాగా చిన్ననాటి నుంచే చదువుకునేటువంటి ఒక ప్రపంచంతో పోటీ పడేటువంటి విద్యా వ్యవస్థ డిజిటల్ ఎడ్యుకేషన్తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈరోజు రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి. మన మధిర శాసనసభ నియోజకవర్గంలో కూడా బోనకల్ మండలం లక్ష్మీపురంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా దాన్ని ప్రారంభోత్సవం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మొదలుపెట్టే కార్యక్రమం చేపడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించి విద్యాశాఖను వారు చూస్తూ ఉన్నారు. వారు ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ని ప్రకటించి ముందుకు పోతున్నటువంటి విషయం కూడా తెలుసు. విద్య వైద్యం పైన దృష్టి సారించి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. ఏ సమాజం ఏ రాష్ట్రం అయితే విద్య పైన వైద్యం పైన కనీస అవసరాలపైన దృష్టి సారించి పాలన అందిస్తుందో ఆ రాష్ట్రం కేవలం ఆ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, అభివృద్ధి చెందినటువంటి దేశాలతో కూడా పోటీ పడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరందరూ దీవించి గెలిపించి పంపించిన మీ శాసనసభ్యుడిగా ఈరోజు రాష్ట్రంలో నాకు ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూసేటువంటి అవకాశం నాకు కలిగింది. నాతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వారితో పాటు ఈ కేబినెట్ లో ఉన్నటువంటి ఇతర మంత్రివర్గ సహచరులు మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులమే. గ్రామం ఏంటో, రైతులు ఏంటో, రైతు కూలీల పరిస్థితి ఏంటో, మహిళల పరిస్థితి ఏంటో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటో తెలిసినటువంటి వ్యక్తులుగా ఆలోచన చేస్తా ఉన్నాం. మనకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని దోబరాగా సమయం వెచ్చించకుండా ప్రతి క్షణం ఉరుకుల పరుగులతో ప్రతి రూపాయి పోగేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పడినటువంటి ఇబ్బందులు మన భవిష్యత్తులో మన పిల్లలు పడకూడదు. ఒక అద్భుతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం మనం ఈరోజు పునాదులు వేయాల్సినటువంటి అవసరం ఉందనే ఆలోచనతో మేమందరం ముందుకు పోతా ఉన్నాం. అందులోంచి వచ్చినాయే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కానీ, లేకపోతే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, లేకపోతే అనేక గ్రామీణ ప్రాంతాల్లో మొదలుపెట్టేటువంటి హెల్త్ సబ్ సెంటర్స్ కానీ, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ లో 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కానీ, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ లో 10 సంవత్సరాలు డైట్ ఛార్జెస్ పెంచకపోతే 40% పెంచి పిల్లల చదువు కోసం వెచ్చించిన విధానం కానీ, లేకపోతే రాష్ట్రంలో పండిస్తున్నటువంటి పంటకి రైతాంగ సోదరులు పండించినటువంటి ప్యాడీకి సన్న ఒడ్లుకి 500 రూపాయల బోనస్ ఇచ్చే విధానం కానీ, లేకపోతే మీరు పండించినటువంటి మొక్కజొన్నని ఈ దేశంలో ఏ రాష్ట్రం కొనపైనా మన రాష్ట్రంలో పండించిన రైతుల మొక్కజొన్నని కొనాలని ఆలోచన చేసి ఆర్థికంగా ఇబ్బందులున్నా కానీ కొనుగోలు చేసిన విధానం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కలలు గంటూ చేస్తున్నటువంటి పనులు మాత్రమే అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తాను. ముఖ్యంగా మధిర శాసనసభ నియోజకవర్గ ప్రజలకి, ఓటర్లకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి పనులు చేయటానికి మీ అందరూ ఆశీర్వదించి నాకు ఓటేసి గెలిపించి పంపిస్తే కాంగ్రెస్ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మధిర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కూడా తలెత్తుకొని గర్వంగా మా ప్రతినిధి ఈ రాష్ట్ర హితం కోసం పని చేస్తున్నాడు, పని చేయాలని మేము ఆశీర్వదించి పంపించాం, అతను పని చేస్తున్నాడనే స్థాయిలో మీరు గర్వంగా ఉండే స్థాయిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనులు ఉంటాయి అని నేను చాలా స్పష్టంగా చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. మిత్రులందరికీ ఒకటే మనవి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు, లేకపోతే ఈ ఉదయం పూట అల్పాహార కార్యక్రమం చాలా మంది భావిస్తుండొచ్చు కేవలం మధిరలోనే జరుగుతుందేమని.